హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బై స్లెవిన్ ఛానల్. ఏంటి ప్లాస్టిక్ ని తాగొచ్చా అనుకుంటున్నారా? ఈ వీడియో చూసిన తర్వాత మీరు నిజమని నమ్ముతారు. ఇండోనేషియా ద్వీపకల్పానికి మణిహారం బాలి దీవి. సుందరమైన బీచ్లతో కలకలలాడుతూ ఉండే ఇక్కడి బీచ్లు ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులతో కంపు కొడుతున్నాయి. ప్రపంచంలోనే చైనా తర్వాత ఇండోనేషియానే ఎక్కువ ప్లాస్టిక్ ని తీసుకొచ్చి నేరుగా సముద్రంలో పారవేస్తుంది. అది ఎక్కువగా బాలి బీచ్లకే మళ్ళీ కొట్టుకొస్తుంది. ప్లాస్టిక్ గాలిలో కలిసిపోదు, మట్టిలో కుళ్ళిపోదు. వాటిని తిన్న జంతువులు, జలచరాలు మృత్యువాతన పడుతున్నాయి. మరి ప్లాస్టిక్ సమస్యకు పరిష్కారం ఏమిటి? ప్రపంచంలో ముందుగా కోలుకున్న పలు దేశాలు ప్లాస్టిక్ ఉపయోగాన్ని ఇప్పటికే నిషేధించాయి. బై బై ప్లాస్టిక్ బ్యాగ్స్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ఇద్దరు అమ్మాయిల విస్తృత ప్రచారం కారణంగా ఇండోనేషియా ప్రభుత్వం 2018 నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. అక్కడ నిషేధం కన్నా ప్రత్యామ్నాయ మార్గం ముఖ్యమని భావించిన బాలీకి చెందిన కెవిన్ కుమల్ అనే యువకుడు ఆ దిశగా ప్రయోగాలు ప్రారంభించాడు. స్వతహాగా బయోకెమిస్ట్రీ చదివిన కుమల్ ఇండోనేషియాలో దొరికే కసావా లాంటి కూరగాయ దుంపలతో కూరగాయల నూనె, సేంద్రియ పదార్థాలను కలిపి బయోప్లాస్టిక్ ని తయారు చేశాడు. దాన్ని ద్రావకంగా తాగడం ద్వారా అందులో ఎలాంటి విష పదార్థాలు లేవని నిరూపించాడు. ఆ ద్రావకంతో బ్యాగులను తయారు చేసి అవి మట్టిలో కలిసిపోగలవని ధృవీకరించాడు. ఓ మిత్రుడితో కలిసి అవానీ ఏకో బయోప్లాస్టిక్ బ్యాగుల ఉత్పత్తిని ప్రారంభించాడు. వాటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి ఆర్థిక వనరులు అవసరమయ్యాయి. అందుకు బై బై ప్లాస్టిక్ బ్యాగ్స్ సంస్థ ఎంతో సహకరించింది. విరాళాలను సేకరించి అందజేసింది. అంతేకాకుండా సంస్థ తరపున పెద్ద ఎత్తున ఈ బ్యాగులను కొనుగోలు చేస్తుంది. ఇండోనేషియా ప్రభుత్వం సహకరించేందుకు ముందుకు వచ్చింది. మామూలు ప్లాస్టిక్ బ్యాగుల కన్నా రెట్టింపు ధర ఉండడం వల్ల ప్రజలు పెద్ద సంఖ్యలో వీటిని కొనేందుకు ముందుకు రావడం లేదని, ఈ విషయంలో వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీ అందజేయాలని కుమల్ కోరుతున్నాడు. బయోప్లాస్టిక్ ను ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని కుమల్ భావిస్తున్నాడు. ఇదే ప్లాస్టిక్ ఇంత జనాభా గల మన దేశంలో వస్తే కాలుష్యం అనేదే ఉండదు. మన పశువులు చనిపోవు. అసలు నాదొక డౌట్, మీరు కూడా ఆలోచించండి ఈ విషయాన్ని. ఇంత జనాభా గల మన దేశంలో ఇలాంటి ప్లాస్టిక్ కానీ మరో రకం ప్లాస్టిక్ కానీ పర్యావరణానికి హానికరం లేని ఎలాంటి ప్లాస్టిక్ అయినా మనం ఎందుకు తయారు చేసుకోలేం? మనం ఎందుకు తయారు చేసుకోకూడదు? అంటే మనకి శక్తి లేదా? నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అని అంటున్నారు. అలాంటప్పుడు మన దగ్గర ఉన్న యువత ఇలాంటి ప్లాస్టిక్ కానీ ప్రపంచానికి గర్వించదగ్గ ఏదైనా తయారు చేసి ప్రపంచానికి, మనకి, అందరికీ ఉపయోగపడేలా ఏదైనా చేస్తే ఎంత బాగుంటుంది? ఒక్కసారి ఆలోచించండి. మీలో ఎవరైనా ఇలాంటి చేయాలనుకున్నప్పుడు మన ప్రభుత్వం మనకి ఎప్పుడు అండగా నిలుస్తుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాతైనా ఒకసారి మీలో ఎవరైనా ఇలాంటి శక్తివంతులు ఉంటే ముందుకు వచ్చి తయారు చేయాల్సిందిగా నా ప్రార్థన. అది ప్లాస్టిక్ అనే కాదు, అది ఏదైనా దేశానికి, మనకి, మీకు, ప్రపంచానికి ఉపయోగపడేది ఏదైనా గాని మన దేశం తల ఎత్తుకొని నిల్చునేలా ఏదైనా చేయండి. టైం మాత్రం వేస్ట్ చేయకండి. మనకు ఎలాంటి హాని జరగదు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ అమూల్యమైన కామెంట్ ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఇది చాలా మందికి చేరవేయండి. ఇలాంటి ప్లాస్టిక్ మన దేశానికి తీసుకురావడానికి మీ యొక్క షేర్ అనేది తోడ్పాటు అవుతుంది. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్, జై హింద్.